మన యొక్క జీవితం ఏంటది? యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటది అనే ఒక విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయ్యా, మేము చాలాసార్లు ఏంటది రక్షణ గురించి మేము విన్నాం కదా, మళ్ళీ నువ్వు ఎందుకు మాకు అందిస్తున్నావని నువ్వు అనొచ్చు. ఇట్నే ఒకరోజు ఆల్ నైట్ ప్రార్థనలో మరి దేవుడి గురించి ఇట్నే రక్షణ గురించి అందిస్తున్నప్పుడు మరి చాలామంది దేవుడి చేతులకి పట్టబడ్డారు. ఈరోజు వాళ్ళు మంచిగా వాళ్ళ కుటుంబాలు వారి జీవితాలను కాపాడుకుంటూ తిరిగి సమాజానికి, కుటుంబానికి, వారి వంశానికి ఆశీర్వదకరంగా నిలిచిపోయారు. ఇంకా అందుకే ఆ రీతిగా నీకు మళ్ళీ ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడన్నా దేవుడిచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేసామో, లేకపోతే అలక్ష్యం చేసామో, లేకపోతే దాని యొక్క భావం నీకు అర్థం కాక ఈడది ఒకవేళ నువ్వు దేవుళ్ళలోంచి తొలగిపోతామో, లేకపోతే ఆపత యొక్క మొక్కులు మొక్కుతామేమో అని నీకు ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని నీకు తెలియజేస్తున్నాను. ఇంకా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మరి ఇశ్రాయేలుకి బోధకుడు. మరి ఇశ్రాయేలు యొక్క బోధకుడు మరి సమాజాన్ని పెట్టి అక్కడున్న తన వర్గం పెట్టి యేసుక్రీస్తు ఆ ప్రాంతాలలో దేవుని సువార్త ప్రకటిస్తుంటే ఆయన దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే సమాజానికి భయపడ్డాడు. తన యొక్క ఏదైతే జాతి ఉందో ఆ జాతికి భయపడ్డాడు, ఇశ్రాయేల్కి భయపడ్డాడు. ఇంకా భయపడి యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, పరలోక రాజ్యం సమీపించింది అనే సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ నికోదేము అనే ఒక వ్యక్తి యేసుప్రభుని ముఖాముఖిగా జనాల్లో వచ్చి కలవలేపాడు. ఇంకా యేసుప్రభు తన గృహంలో ఉన్నప్పుడు అందరూ నిద్రపోయిన తర్వాత ఆయనకు సాటుగా జనానికి తెలియకుండా కనబడకుండా వచ్చి యేసుప్రభుని పూచి కడిచాడు ఆయనక. మరి అలాంటి చాలామంది జీవితాలలో దేవాది దేవుని ముఖాముఖిగా మొక్కలేక, ఆయనతో కలిసి నడవలేక, పైకి ఒకలాగా లోపల మరొకలాగా, మనుషుల ముందు ఒకలాగా ఇటువంటి యొక్క బతిలో ముసుగులో వెళ్తున్నారు అన్నమాట. ఇంకా అటువంటి యొక్క పరిస్థితి ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి, యోహాను సువార్త యూదుల యొక్క అధికారైన నికోదేము అను పరిచయుడు ఒకడు ఉండను. అతను రాత్రి ఎదురు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని వద్ద వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతను తోడే ఉంటాడు, కానీ నువ్వు చేస్తున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అతడితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని యొక్క రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభుతో వచ్చి మాట్లాడినాడు. అక్కడున్న యూదులు కానీ ఇశ్రాయేలు కానీ అక్కడ ఉన్న సమాజానికి భయపడి రాత్రి వేళ వచ్చి యేసు ప్రభుని కలిసి, బోధకుడా, దేవునితో ఉంటే తప్ప ఈ కార్యం చేయటం నీ వల్ల కాదు అని మాట్లాడుతున్నప్పుడు మరి యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలోకి చేరడు అని నిత్యముగా నీతో నేను చెబుతున్నాడు. ఇంకా మరి యేసు ప్రభు చెబుతున్న యొక్క మాటలు అతనికి అర్థం కాని యొక్క భావం ఏంటంటే, అయ్యా, ఆల్రెడీ నా తల్లి గర్భంలో నేను జన్మించినాను, ఇప్పుడు నాకు ముసలితనం వచ్చింది, నేను మళ్ళీ నా తల్లి గర్భం జన్మించే వలన నేను పరలోక రాజ్యంలో పోవాలంటే అని ఇటువంటి యొక్క మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పే మాట అది కాదు. యేసు ప్రభు నమ్మనప్పుడు విధానం వేరు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత విధానము వేరు. ఇంకా హల్లెలూయా. యేసు ప్రభుని నమ్మనప్పుడు వేడు, అది నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా, లేకపోతే ఇతరులకి నచ్చినట్టుగా, ఇతరులు మెప్పించే రీతిగా ఎవరి కోసమో బతికేది, అది వేరు. ఇంకా యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన నా ప్రభు అని, ఆయనే నా దేవుడని, ఆయనే నా రక్షకుడని, ఆయనే నా రాజుని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీ పాత జీవితము నువ్వు విడిచిపెట్టాలి. ఇంకా నీ పాత జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో యేసుక్రీస్తుని ముందు ఉంచిన యొక్క ఏదైతే దారి ఉందో, ఏదైతే ఉందో ఆయన రక్షణ, ఆ రక్షణ కలిగి నువ్వు నడుచుకోవాలి తప్ప సొంత పెత్తనాలు
యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, ఆయన నామములో రక్షణ పొందిన తర్వాత, ఆయన బిడ్డగా నువ్వు ఎంచబడిన తర్వాత నీ సొంత పెత్తనాలు దేవుడికి కుదరవు. ఈరోజు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు మనం చూస్తున్నాం బయట సమాజంలో కానీ, తిరిగి మన సంఘస్థులుగాను చూస్తున్నాం కొంతమందిని. ఇంకా లేదు, మన సంఘానికి అప్పుడప్పుడు వస్తూ ఏదో వాళ్ళకి కష్టం విషయం బాధ వచ్చిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఎందుకు ఈ మాట చెబుతున్నంటే, యేసుక్రీస్తు నమ్మనప్పుడు నీ స్థితి వేరు, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నీ స్థితి వేరు. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఆయన కలిగి నువ్వు నడవాలి తప్ప ఇందులో నీ సొంత పెత్తనాలు ఏది ఉండకూడదు. ఇంకా ఒకవేళ అలా ఉన్నాయంటే నువ్వు దేవుణ్ణి నమ్మలేదు, నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు, నువ్వు దేవుని యొక్క అధికారం కింద లేవు. లేదు, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు పోతున్నావు బయటికి. అది నీ భక్తి, అది యేసు ప్రభు మనకు నిరూపించిన ఆ భక్తి. అది ఎత్తే ఎంత మాత్రము కాదు. అందుకే ఇంకొక మాటగా నేను చెబుతున్నాను, సేవ అనేది నాకు నచ్చినట్టుగా చేయాల్సింది, ఇంకొకరు నచ్చినట్టుగా చేయాల్సింది. దేవుడు చెప్పింది చేయడమే సేవ. అలాగని యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నేను దేవుని బిడ్డని అని నువ్వు అనుకొని జీవించాలంటే ఆయన చెప్పిన మాట వింటమే నువ్వు దేవుడి బిడ్డవి. ఆయన చెప్పింది ఒకటైతే నువ్వు చేసేది మరొకటైతే అది దేవుడికి బిడ్డకి సంబంధాలు ఎక్కడ లేవు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కింది మాట చూద్దాం. ఇంకా యోహాను సువార్త 3వ కింది వచ్చినాను చూడండి. ఇక అందుకు నికోదేమయ్య ముసలివాడైన మరొకసారి ఎలా జన్మింపగలడు? రెండో మరి తల్లి గర్భమందును ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రవేశింపలేరని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువే చెబుతున్నాడు. ఇంకా ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగా రక్షించబడితేనే అతడు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేడని నిశ్చయముగా మిత్రును చెబుతున్నాడు. చాలామంది బాప్తిసం తీసుకుంటేనా దేవుడి బిడ్డలము అంటారు. ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాటలు, నువ్వు ఖచ్చితంగా రక్షణలోకి రావాలి, నీటి మూలంగా రక్షించబడాలి. నీటి మూలంగా రక్షణ పడినంత మాత్రమే కాదు, ఆత్మపూర్వంగా రక్షణలోకి రావాలి. ఆత్మపూర్వం అంటే ఏంటిది? నువ్వు ఎప్పుడైతే నీటి మూలంగా రక్షించబడతావో ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తుంది. ఆత్మ ఏంటిది? ఏమైతే చెబుతుందో, ఆత్మ ఏమైతే నీకు నడిపిస్తుందో ఆత్మపరకంగా నడుచుకోవాలి. ఇంకా ఇక్కడ దేవుని యొక్క ఆత్మ దేవుడితో నడిపిస్తుంటే దేవుని యొక్క ఆత్మ చేత ఏంటిది? దేవుడితో నడవకుండా నీవు సొంతంగా నడుస్తా అంటే అక్కడ నువ్వు రక్షణలోకి రాలేదు. ఇంకా బాగా గమనించాను ఇక్కడ. కాబట్టి ఈ రీతిగా ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగా ఎప్పుడైతే రక్షించబడతాడో అతడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు నమ్మిన మనము మరి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడాలి. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో దేవుని యొక్క ఆత్మ మన మీదకు వస్తుంది. మనకు ఆల్రెడీ యేసుక్రీస్తు మనకు సాదృశ్యం చూపించినాడు. ఇంకా యేసు ప్రభు కంటే ముందు యోహాను భక్తుడు యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి వాళ్ళతో పాటు బాప్తిసం తీసుకుంటే ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డు ఎక్కుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావుర రూపంలో వచ్చి ఉంది. అలాగని యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఆ నిజ సత్యం తెలుసుకుని ఎప్పుడైతే మనం రక్షణలోకి వస్తామో ఖచ్చితంగా అదే రీతిగా ఆత్మ మన వెనక్కి వస్తుంది. ఆత్మ చేత మనం నింపబడతాం. ఆత్మ యొక్క ఏంటది? వాగ్దానము మనకి చేయబడుతుంది. ఇంకా అందుకే ఈ మాటను ఒకసారి చూద్దాం. ఇంకా ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో చూడండి కొన్ని మాటలు. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా.
మగపిల్లలు కొద్దిగా ముందుకు చదువుకోండి అయ్యా, ముందుకు వచ్చేసింది. దానిలో వాక్యం చదివి వినిపించాలి అన్నట్టు, వాక్యం చదివి వినిపించాలి. ఇక అక్క ఉన్నదిలే, అక్క చదివి వినిపిస్తుంది అని చెప్పంటే ఆమె చాలా రోజులు చదువుతూనే ఉంది. వాక్యం చదివి వినిపించాలి. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, నీటి మూలంగాను ఆత్మూలంగా మనము రక్షణ పొందాలంట. ఎప్పుడైతే నీటి మూలంగా ఆత్మూలంగా రక్షణ పొందుతామో అతడికి పరలోక రాజ్యంలోకి ప్రవేశము ఉన్నది అని చెబుతుంది బైబిల్. ఇంకా మరి ఈ యొక్క నీటి మూలంగా రక్షించబడ్డాం, ఆత్మూలంగా రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో పరిశుద్ధాత్మ యొక్క వరం మన వెనక్కి వచ్చేసింది. ఇంకా ఆత్మ నడిపింపుతో మనం నడిపించబడాలి. అక్కడ నువ్వు సొంత పెత్తనము చేయకూడదు. పరిశుద్ధాత్మ ఇది నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఇది నిన్ను చేయబట్టి నడిపిస్తున్నప్పుడు నువ్వు వెనక్కి తీయకూడదు. వెనక్కి తీస్తే ఏమిటంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు మాట్లాడుతుంది. నువ్వు ఇంకా ఆ మాటలు ఉల్లంఘిస్తే పరిశుద్ధాత్మ నిన్ను నడిపించదు. ఇంకా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నేను లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకుందామనగానే ప్రార్థన చేసుకోలేవు. ఇంకా నువ్వు మందిరము కొద్దామనగానే రాబుద్ది కాదు. ఎందుకు? పరిశుద్ధాత్మ నీలో లేకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపు నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? దెయ్యము ఆత్మ వస్తుంది. ఇంకా దెయ్యము ఆత్మ వచ్చి నిన్ను ఏం కదలేవు, దేవుడికి అంతా తెలుసు నీ గురించి, అంత తెలుసు. అది ఆ పక్కన ఆమె చర్చికి పోతుందా, ఆమెకేం కాల, ఇదిగో పక్కన ఆమె ప్రార్థన చేస్తుందా, ఏ కాడికి పక్కన వాళ్ళని వీళ్ళని చూపిస్తుంటుంది. ఎవరు చూపించేది? దెయ్యం. దేవుని ఆత్మ చూపించదు. దేవుని యొక్క ఆత్మ మనిషిని నిరాశపరచదు. దేవుని యొక్క ఆత్మ మనిషిని వెనక్కి లాగదు. దేవుని యొక్క ఆత్మ దేవుడితో నడిపిస్తుంది. ఇక దేవుని ఎదుట నిన్ను నిలబెడుతుంది. దేవుని ఎదుట ముఖాముఖిగా ఆయన ముఖ దర్శనం చూడటానికి, ఆయన స్వరం వినటానికి, ఆయన చేతను పొందుకోవడానికి నిన్ను బలపరుస్తుంది తప్ప నిన్ను బలహీనులుగా చేయదు. చేసేది ఎవరు? దెయ్యము ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి. ఈరోజు నువ్వు వినాల్సిన యొక్క దేవుని యొక్క మాట ఏంటంటే, చాలామంది అలాగా ఆ బాప్తిసం తీసుకుంటుంది, ఈయన బాప్తిసం తీసుకుంటుండు, అదిగో ఆయన కష్టం వచ్చితే బాప్తిసం తీసుకుంటే తగ్గిపోయింది, నీ కష్టం వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి దమ్ముకపో, అలా అక్కడ పో ఇక్కడ పో అని రకరకాలుగా చెబుతున్న యొక్క మాటలు విని మనం వెళ్ళి బాప్తిసం తీసుకుంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు కాదు నమ్మాల్సింది, సత్యం తెలుసుకొని నమ్మాలి. నీ కష్టం వచ్చినా కష్టం రాకపోయినా నువ్వు ఎప్పుడైతే నిజ సత్యం తెలుసుకుని దేవుని నమ్ముతావో పడిపోయే అవకాశాలు ఉండవు 100కి 100%. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత, ఆ సత్యం తెలిసి నమ్మిన తర్వాత దేవుని యొక్క ఆత్మ నిన్ను ఏం చేస్తుందంటే సర్వ సత్యములకు నిన్ను నడిపిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క ఆత్మశక్తి ఎప్పుడైతే నడిపించబడతావో నీటి మూలంగాను ఆత్మ మూలంగాను నువ్వు రక్షణలోకి వచ్చినావు. అక్క ప్రార్థన నీలో ఎప్పుడు తగ్గదు. ఇంకా నీకు ప్రార్థన రాకపోయినా, ప్రార్థన చేయటం నీకు తెలియకపోయినా పరిశుద్ధాత్మ నీలో ఉండి ప్రార్థన నీకు నేర్పిస్తుంది. ఇంకా ఇది మనుషులు నేర్పితే రాదు ప్రార్థన. మనుషులు ఏంటిది నేర్పించే మాటలు, అది మనుషులు మాట్లాడుకుని మాట్లాడుతున్నప్పుడు ఏమిటంటే ఆ ప్రార్థన పరలోకంకి చేరదు. అది పాటైనా ప్రార్థనైనా అది వేదైనా సరే. అందుకే పరిశుద్ధాత్మలోకి మనము నడిపించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కింది మాట చదువుకుందాం. యోహాను సువార్త కింది మాటలు ఒకసారి కిందికి వెళ్ళి చదువుకుందాం. 3వ అధ్యాయం కింది వచనాలు. గుర్తుందమ్మా? చూడండి 10వ వచనం కాంచి చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 10వ వచనం కాంచి. యేసు ఇట్లను, నువ్వు విశాలకు బోధకుడు అయి వీటిని విరగవా? మేము ఎరిగిన సంగతి చెప్తున్నాం, చూసిన దానికి సాక్ష్యం ఇస్తున్నాం, మా సాక్ష్యం మీరు అంగీకరింపరు. మీతో నిశ్చయముగా చెబుతున్నాను, భూ సంబంధ సంగతులను నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు
పరలోక సంబంధమైన మీతో చెప్పినలా ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకమును దిగొచ్చిన వాడు అనగా పరలోకమును మనసు కుమారుడు తప్ప పరలోకం ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన పునరుద్ధరణ తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఆయన పరలోకంలోంచి భూమికి వచ్చినాడు, భూమి నుంచి పరలోకానికి వెళ్ళినాడు. యేసు ప్రభు పరలోకం నుంచి భూమికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే పరలోకం భూమి నుంచి పరలోకం వెళ్తున్నప్పుడు కానీ, అంతకు మునుపు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తము నెరవేర్చిన తర్వాత, తండ్రి చిత్తము జరిగించిన తర్వాత అంతకు ముందు కానీ యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయినప్పుడు కానీ పరలోకానికి వెక్కిపోయింది ఒక్క వ్యక్తిగా లేడు. యేసు ప్రభు రానప్పుడు పరలోకం యొక్క వాకిలు మూయబడి ఉన్నాయి. కానీ యేసు ప్రభు వచ్చిపోయిన తర్వాత పరలోకం వాకిళ్ళు తెరబడ్డాయి. నువ్వు అనొచ్చు, అన్నా సిలువల్లో కుడి పక్కన దొంగ ఒక అతనుడు కదా, మరి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే నాతో పాటు పరలోక రాజ్యంలో పరదేశం ఉందని చెప్పాను కదా, అది పరదేశి, పరలోకం కాదు. అది కాదు. దేవుణ్ణి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిపోయిన తర్వాత ఆయన యందు విశ్వాసం నుంచి ఎవరైతే రక్షణ పొందినరో, ఇది ఈ కుడి పక్కన దొంగ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళందరూ. ఇంకా పరలోకం అయితే జడ్జిమెంట్ జరిగిన తర్వాత అప్పుడు పరలోకం ఉంది మనిషికి. ఆయన అందు విశ్వాసం నుంచి నమ్మకస్తులు అందరికీ పరలోకం ఉంది. కానీ ఆయన జడ్జిమెంట్ జరిగినప్పుడు అందరూ పరదేశంలోనే ఉంటారని దేవుని యొక్క వాక్యము చలవేస్తూ ఉంది. ఇంకా అలాగనే దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దేవుడు అంటే ఆశ లేని వాళ్ళు, దేవుడి పైన తిరగబడ్డ వాళ్ళు, దేవుడి గురించి తెలుసు కానీ అటువంటి వారు ఎక్కడ ఉంటారు? అప్పుడు వాళ్ళు నరకంలో పోరు, వాళ్ళ పాత్రను ఒక మూలకి ఉన్నారన్నమాట. ఎవరైతే దేవుడి మీద తిరగబడ్డవారు కానీ, యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి నమ్మినవారు కానీ, నమ్మిన వారేమో పరదేశంలో ఉన్నారు, నమ్మని వారేమో పాతాళములో ఉన్నారు. ఇంకా యేసు ప్రభు ఎప్పుడైతే రెండో రాకట్లో ఆయన సిద్ధపరిచిన సంఘం, ఆయన స్వర్రత్వం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఎప్పుడైతే తీసుకుని వెళ్ళిపోతాడో, అప్పుడు భూమి ఆయన నమ్మిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పరదేశంలో ఉన్నవాళ్ళు, పాతాళంలో ఉన్నవారు మొత్తము ఆయన ఎదుటికి వెళ్తారు. ఇక హల్లెలూయా. ఆయన ఎదుటికి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ జరిగిన తర్వాతనే అప్పుడు నీతిమంతులైన వారికేమో పరలోకము, అవినీతి పరులకేమో నరకము ఉంది వాళ్ళకి. హల్లెలూయా. అందుకే ఇక్కడ యేసు ప్రభు దేవుని కుమారుడు తప్ప కిందికి దిగి వచ్చింది పరలోకం నుంచి, ఆయన తప్ప వెళ్ళింది మరొక వ్యక్తి వెక్కిపోయిన వాడు లేనే అని యేసు ప్రభువే చెబుతున్నాడు ఇక్కడ బైబిల్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే మా నాయన పరలోకం పోయిండు అంటారు. పరలోకం అప్పుడే బాడు, నాయన బాడు, అమ్మ బాడు, తాత బాడు, ముత్తాత బాడు, మీ బాబాయ్ కానీ బాడు. ఇది లేఖనం. దేవుడు ఎప్పుడు లేఖనాలని అబద్ధముగా రాయించలేదు, ఆయన అబద్ధంగా ఇప్పుడు చెప్పలేదు. ఇంకా ఉన్న సత్యమే ఇక్కడ విరుస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఆత్మచేత నడిపింపు లేని వారు మాత్రము యేసుక్రీస్తు నమ్మిన ఆత్మ నడిపింపు, ఆత్మ ద్వారా నీటి మూలంగానే ఆత్మ రక్షణ లేని వారు ఖచ్చితంగా నీటి మూలంగా రక్షణ పొందిరు, కానీ ఆత్మ మూలంగా రక్షణ లేని వారికి ఖచ్చితంగా వాళ్ళకి నరకముంది. వాళ్ళకి వేడంతల శిక్ష, భయంకరమైన శిక్ష వాళ్ళకి. అందుకే బైబిల్ అంటది రోమా పత్రికలో, ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడకుండా ఉంటారో వారి అపవాదికి చెందిన వాళ్ళకి. ఇంకా వాళ్ళు నచ్చినప్పుడే పోతారు. ఇంకా దేవుని ఆజ్ఞతో పని లేదు, దేవుని వాక్యంతో పని లేదు, దేవుడు సేవకుడు చెప్పే మాటలతో పని లేదు, సంఘము క్రమశిక్షణతో పని లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి దోచినట్టుగా. బాగా గమనించండి, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోతే, దయ్యము ఆత్మ నీలో ఉంటే నీకు నచ్చినట్టుగా భక్తి చేస్తావు, నీకు తోచినట్టుగా చేస్తావు. దేవుడు భయముడదు నీలో. ఇంకా
దేవుని కోసం నడవాలని ఆశ అయితే ఉండదు నీలో. దేవుని చేత ఇడది నడిపిస్తబడుతూ అనేకులకి, కుటుంబానికి అనేకులకి ఆశ్రద పొందమన్న అటువంటి ఆలోచన నీలో ఉండదు ఇంకా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క విధానం ఒకసారి నువ్వు గమనించాలి. ఇంకా ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే చూద్దాం, కింది మాట్లాడాం. ఇంకా యోహాను సువార్త 3వ కింది వచనాలకు, అరణ్యములో మోషే సర్పం ఎలాగ విత్తునో అలాగ విసుంచి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్టును మనిషి కుమారుడు ఎత్తబడబలను. హల్లెలూయా. ఇది యేసు ప్రభు ఛాయ. ఇది అంటే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని తీసుకుని వస్తున్నప్పుడు ఏదైతే ఏంటది దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికించిన యొక్క ప్రవచనాలు, ఆ నెరవేర్పు, ఆ సాయలు కనబడతా ఉన్నాయి. ఇంకా అరణ్యంలోంచి ఏంటిది, ఆ యొక్క ఐగుప్తు దేశం అరణ్యం తీసుకొచ్చిన తర్వాత కానాన్ దేశంకి వెళ్దామని అక్కడ చాలామంది వారికి నచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా ప్రవర్తిస్తున్న ఇశ్రాయేలు దేవుడి మీద సొనిగి వారికి నచ్చినట్టుగా చెడు ప్రవర్తిస్తున్న ఈ విషయంతో ప్రవర్తిస్తున్న వాళ్ళందరి విషయాల్లో ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క కోపాగ్ని వారి మీనికి వచ్చింది. అక్కడ ఏ రీతికంటే భూమిలోంచి అనేక సర్పాలు లేచి వాళ్ళని కరుస్తున్నప్పుడు కొంతమంది చనిపోయిన, కొంతమంది ఆ కాటుకి కేకలు పెడుతూ మోషే మోషే మమ్మల్ని కాపాడమని వాళ్ళు వేడుస్తుంటే, గుండె బాదుకొని నోరు కేకబెట్టి ఏడుస్తుంటే అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన చేస్తే నిలుడు కమ్మటి అడ్డి కమ్మటి పెట్టి ఆ ప్రక్కన ఇతర యొక్క సర్పం తయారు చేసి ఆ కమ్మె మీద పెట్టమాడక, దాని వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళ రక్షణలోకి, అంటే వారు బ్రతుకుతారు, సర్పం కాటు నుంచి, ఆ మరణం నుంచి బయటికి వస్తారని అక్కడ దేవుడు ఏం చెప్పంటే ఇశ్రాయేలుకి మెస్సయ్య ఈ లోకానికి వస్తున్నాడని ఇశ్రాయేలుకి సిగ్నల్ ఇచ్చేసినాడు. ఇక్కడ మెస్సయ్య వస్తున్నాడని. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీటి మూలంగా ఆత్మూలంగా రక్షణ పొందిన వారి పరలోక రాజ్యము నిశ్చయముగా ఉన్నది అంటున్నాడు యేసు ప్రభు. ఇక్కడ మనం ఇంకా కొన్ని మాటకు ముందుకు వెళ్దామక్క. ఇక్కడ ఏం రాయబడిందంటే మా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం కాంచి దేవుని నమ్మిన వారిలో జీవితంలో ఉండాల్సిన విధానం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం కాంచి 14వ వచనం వరకు, నన్ను ఎందరైతే అంగీకరించరో, తన్ను ఎందరైతే అంగీకరించరో వారందరికీ కనుక తన నామమును విశ్వాసం ఇచ్చిన వారికి దేవుడి పిల్లవుటకును ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తములను, శరీర విచ్చలను, మనసుల విచ్చలను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్త సంపూర్ణంగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన ఆదిత్య కుమారుని మహిమలే మనము ఆయన మహిమని కనుగొంటేమి. హల్లెలూయా. ఎందరైతే ఆయన అంగీకరించరో, అనగా తన నామను విశ్వాసం ప్రతి వారికి దేవుడి పిల్లవుడు ఆయన అధికారము అనుగ్రహించును. వారి రక్తం వల్లనేను, శరీర విశ్ల వల్లనేను, మనసుల విశ్వలను పుట్టినవారు కారు. ఇప్పుడు మనం యేసుప్రభుని నమ్మిన తర్వాత మనం నమ్మనప్పుడు ఏంటది, రక్తములను, మనసుల విచ్చల వలను, చెరువుల విచ్చల వల్ల మనం కలిగి ఉన్నాం. ఈ 3 భాగాలు మనం ఉన్నాం. ఈ 3 మనల్ని పరిపాలిస్తూనే ఆ 3 కింద మనము నడిపించబడతా ఉన్నాం. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మనలో మనుషుల యొక్క ఏంటిది, రక్తం వలనను, శరీర విచ్చల వలనను, మనసుల విచ్చలు మనలో ఉండకూడదు. ఎందుకంటే వారి దేవుని పిల్లలు, వారి దేవుని వల్ల పుట్టినవారే కానీ మనుషుల యొక్క రక్తం వలనను, శరీర విచ్చల వలన, మనసుల విచ్చల వలన పుట్టినవారు ఎంత మాత్రము కాదని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తుంది. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నీ సొంతానికి, నీ ఇష్టానికి, లోకానికి నువ్వు పాతిపెట్టబడ్డావు, నువ్వు చంపబడ్డావు. ఇంకా నీ సొంతానికి చనిపోయినావు, నీ ఇష్టం ఇక్కడ ఏం లేదు. ఇంకా యేసు ప్రభువా ఇప్పుడు దాకా నాకు నచ్చినట్టుగా బ్రతికినా, నాకు తోచినట్టుగా బ్రతికినా,
ఈరోజు ప్రభువా నీకు నచ్చినట్టుగా జీవిస్తాను, నీవే నన్ను పరిపాలించు. ఇదిగో నా సొంతానికి, నా ఇష్టానికి నేను చనిపోయి ఇదిగో నీకు లోబడుతున్నా, నీ మాట వింటున్నానిక. నువ్వు నా దేవుడివి, నువ్వు నా రక్షకుడివి, నువ్వు నా రాజువి. నన్ను ఏడిది నరకానికి పోతున్న నన్ను, నరకంలో పడుతున్న నా జీవితాన్ని ఇదిగో ఈ రీతిగా నన్ను రక్షించండి నీ కుమారుని ద్వారా. ప్రభువా నేను నీ మాట వింటా, నీకు లోబడతా, ఇంకా నా ఇష్టం ఏమీ లేదు, నీ ఇష్టమే నా జీవితంలో జరగల అని దేవునితో మనం బాప్టిజం ట్యాంకులో మనం ఒప్పందం చేసుకుని ప్రమాణము చేసి ఆయన మనకిచ్చిన రక్షణలోకి కలిగి ఉన్నవారు మనం. మరి ఆయన చేతిలో మాట ఏంటిది, ఆ చేతిలో చేసి మాట ఇచ్చి ప్రమాణం చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఏంటిది వెనక్కి తిరిగి నీ ఇష్టం అంటే ఏంటిది, కుక్క వాంతికి చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి తిన్నట్టుంది పరిస్థితి. ఇంకా కుక్క వాంతికి చేసుకొని మళ్ళీ ఏంటిది వెనక్కి వెళ్ళి తిన్నట్టుంది పరిస్థితి. అంటే మనం ఈ లోకములో దేవునికి నచ్చంది, దేవుడికి ఇష్టమంది, మనల్ని పాపం ఏదైతుందో అది మన నరకాన్ని తీసుకెళ్తున్న అటువంటి యొక్క స్థితి నుంచి మనకి అర్థమై, దేవుని సత్యం అర్థమై, ప్రభువా నేను పాపని ఒప్పుకొని మన దేవునిలో ఎప్పుడైతే ఆయన విశ్వాసం నుంచి మనం ప్రమాణం చేసి నన్ను రక్షించు, నన్ను విడిపించు, నేను పాపిని, నా పాపములు క్షమించు ప్రభువా ఆయన దేవుడితో మనం సమాధానపడి ఆయన సమాధానం కింద, ఆయన అధికారం కింద మనం వచ్చిన తర్వాత, రక్షణకు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూసినావంటే కుక్క అన్నాడు ఆయనకు. అందుకే ఆ మాట చూడండి, ప్రకటనలో 22వ అధ్యాయం 14వ వచనం కాంచి, లేకపోతే 15వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, ఏంటమ్మా, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించు జరిగించి ప్రతి వాడును ఎలుపటనుందురు. కుక్కలు అంటే రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొంది దేవుడితో నడవాల్సిన వాళ్ళు, దేవునికి భయపడాల్సిన వాళ్ళు, దేవుని యందు ఏంటిది నిలబడాల్సిన వాళ్ళు, దేవుడితో కలిసి బ్రతకాల్సిన వాళ్ళు దేవునికి మాట ఇచ్చి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి ఈ కుక్క ఏదైతే వాన్ చేసుకుని తిని మళ్ళీ ఆ యొక్క పరిస్థితికి వెళ్ళిపోయిందో అటువంటి పరిస్థితికి వెళ్ళిన ఏంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్న కుక్కలను అంటున్నాడు. ఇంకా కుక్కలను హల్లెలూయా. చిన్న ఉదాహరణ, మామూలుగా ఈదులు అమ్మంటే కుక్కలు ఉంటాయి, బజార్లో కుక్కలు ఉంటాయి. ఆటాడితే ఒక్కొక్కసారి ఒక కుక్క వస్తుంది బట, పిచ్చి కుక్క వస్తుంది. ఇంకా అది ఎక్కడ ఉండదు, అది ఇంకా ఎక్కడ నిలబడదు, ఎక్కడ ఏ ఇంటికాడ ఆగదు. ఇంకా పోతనే ఉంటుంది, నెలకు జరుపుకొని జొల్లి కాడుచుకుంటే పోతనే ఉండదు. ఇంకా చూసారా, మీరేం చూడరు, మీరు నాకంటే ముందు చూసుంటారు. ఇంకా ఈ పిచ్చి కుక్క ఎక్కడాగదు, నేలకు సాపే ఉంటుంది, జొల్లు గార్చుకుంటూ తిరుగుతూనే ఉంటుంది, చాలా స్పీడ్గా చాలా ఆత్రంగా తిరుగుతూ ఉంటుంది, ఏదో దాన్ని సొమ్ము పోగొట్టినట్టుగా. కానీ ఆ కుక్కను చూసినప్పుడు, ఆ పిచ్చి కుక్కను చూసినప్పుడు చాలామంది వెళ్ళి దాక్కుంటారు, అమ్మో ఇది ఖచ్చితంగా మనకి, చాలామంది భయపడి దాక్కుంటారు. కానీ అలాగనే ఈరోజు మనం సమాజంలో మనం చూస్తున్నాం ఏంటంటే, యేసుప్రభువుని నమ్మి యేసుప్రభువుని కలిగి ఆయన మన కొరకు సిద్ధపరిచిన మార్గాలు నడవకుండా ఎప్పుడైతే మనం నచ్చినట్టు జీవిస్తామో ఈ పిచ్చుకొక్కకి తేడా ఏమీ లేదు. వీళ్ళని చూసి పారిపోతారు జనాభా. ఎవరు? దేవుడు అంటే తెలియని వాళ్ళు పారిపోతారు. అమ్మో దేవుడిని నమ్ముకుంది, ఆయన దేవుడిని నమ్ముకుడు, కానీ ఆ బుద్ధులు సరిగే లేవాన్ని. వాళ్ళని చూసి పారిపోతారన్నమాట. ఈ పిచ్చుకొక్కను చూసి సమాజం ఏ రీతిగా పారిపోతారో అలాగనే ఇటువంటి వారు దేవుడి గురించి తెలిసి దేవుడి భయభక్తులు కలిగి బతకాల్సిన వాళ్ళు, దేవుని ఇష్టంతో నడుచుకోవాల్సిన వాళ్ళు, కానీ లోకంలో ఉన్నవారి కంటే వీళ్ళు 2 రెట్లు నోరు చాలా పెద్దగా చేసుకొని చాలా భయంగా ఆందోళనగా ఏంటిది ప్రవర్తిస్తూ ఎదుటి మనిషిని భయం కలిగేసే రీతికి ప్రవర్తిస్తున్నారు గురించి. కానీ దేవుడు అని తెలియని వారు ఖచ్చితంగా భయపడే పరిస్థితి రీతికి వెళ్తూ దేవునికి అవమానం తెచ్చే పరిస్థితులు చాలామంది మనం సమాజంలో చూస్తాం, సమాజంలో. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుప్రభు చెబుతున్న యొక్క మాట ఏంటంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగా రక్షణ పొందితే తప్ప అతనికి పరలోక రాజ్యంలోకి ప్రవేశం లేదు అని యేసుప్రభు చెప్పిన యొక్క మాట. ఇది నేను చెప్పే మాట కాదు. అంటే బాప్తిసం తీసుకుంటేనే పరలోకం పోతారా, ఇది పోరా
అన్నులకి సమాధానం. బాప్టిజం ఖచ్చితంగా అవసరం. అవసరం లేకపోతే ఆయన ఎందుకు పెడతాడక్క? అవసరం ఉండబట్టే కదా పెట్టింది ఆయనక. దేవుణ్ణి ప్రజలకి అపవాది ప్రజలు ఎవరో అర్థం కావటానికి వేరు చేసినమాట. మేకల్లోంచి గొర్రెల్ని, గొర్రెల్లో నుంచి మేకల్ని వేరు చేసినట్టుగా నీతిమంతుల్లోంచి అవినీతులను పక్కన నెట్టము, లేకపోతే అవినీతిలోంచి ఏంటది నీతిమంతులను పక్క తీసటము. ఆయన కొన్ని నియమాలు పెట్టాడు. ఆయనక కొన్ని నియమాలు పెట్టినాడు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం కాంచి 47వ వచనం వరకును. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం కాంచి 47వ వచనం వరకును. యేసు వార్త ఇట్లనను, దేవుడు మీ తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమించదురు. నేను దేవుని నుండి బయలుదేరి ఉన్నాను, వచ్చి ఉన్నాను. నాతో నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపిను. మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విన్నకున్నట్టు కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సముదులు, మీ తండ్రి యొక్క దురాలోచనను నెరవేర్చగొరుస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికును, అబద్ధములకు జన్యుకునై ఉన్నాడు. నేను సత్యమును చెబుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉందని మీరు ఎవరిని స్థాపించను. నేను సత్యమే చెబుతున్నాను, మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సమిదిన వాడు దేవుడి మాటలు వినను. మీరు దేవుని సమును కాదు కనుకనే మీరు వినరని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా వాక్యము ఏంటిది? దేవుని ప్రజలకి దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు. ఆ యొక్క సంఘాలలో, లేకపోతే ఈదు సువార్తలలో, లేకపోతే మన టీవీలో కానీ, లేకపోతే సెల్ ఫోన్లో కానీ మనం ఇంతగా మనం వింటూ ఉంటాం దేవుని యొక్క వాక్యాన్ని. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఇంతగా విన్నా, ఇంత అర్థమైనా కానీ లాస్ట్కి ఏం చెబుతామంటే బంధువుల ముందు కానీ వాళ్ళ ముందు, నేను నమ్ముకున్న యేసు ప్రభు గొప్ప దేవుడు తెలుసునా అంటారు. కానీ ఇంతలోకి దెయ్యం పట్టిందనుకో, ఇంతలోకి ఏం దెయ్యం పట్టిందంటే ఏం చేస్తారమ్మా? 2 రోజులు 3 రోజులు చర్చికి పోతారు, పాస్టర్ చేత ప్రార్థన చేపిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, అరే గజ్లకొండలో ఒక మాంత్రికు ఉన్నారా, ఎక్కడున్నాడు? ఈ చెప్పిన మాటలేమో కొండగా దాటినాయి. ఆ పక్కన వాళ్ళు కానీ దేవుడి గురించి తెలియని వాళ్ళు కానీ, అవునులే వాళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకు అటు తెలియదు ఇటు తెలియదు కాబట్టి ఆ ఏదైతే మనం కొద్దిగా మనం క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన పెట్టి నమ్ముతారు అన్నమాట. కానీ అది కొన్ని రోజులే. ఆ తర్వాత గజ్లకొండ, దొనకొండ, వినకొండ, నీడిది దొండపాడు, శివపురం. వీళ్ళు ఎట్లా సంఘం బిడ్డలకి ఎవడు కనబడకుండా పోతారన్నమాట. వీళ్ళు యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు తెలిసిన నీటి మూలంగా బాప్తిసం పొందిన వాళ్ళు. ఇంకా ఆత్మ తర్వాత సంగతి కానీ నీటి మూలంగా బాప్తిసం పొందిన వాళ్ళు దేవునికి ఇది వాళ్ళని బాగు చేయడానికి చేత కాకపోతే వీళ్ళు పోయారన్నమాట. అంటే వీళ్ళు అవిశ్వాసం పెట్టి దేవుడు చేతగాని వాడిగా చేశారన్నమాట. వీళ్ళకి దేవునితో నడవాల్సిన వ్యక్తులు, దేవుని యొక్క ఆత్మచేత రక్షణ పొంది దేవుని యొక్క ఆత్మ నడిపించబడాల్సిన వ్యక్తులు దేవుణ్ణి చేతగాని కిందగా చేస్తారు. ఇక్కడ దేవునికి అసాధ్యమైంది ఏది? కానీ అసాధ్యం ఎందుకు మారింది? మనం ఏం చేసామంటే మనం ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ పరిస్థితులను పెట్టి, వీళ్ళు చెప్పిన మాటలను పెట్టి, ఆ పరిస్థితి, ఆ నిప్పులను పెట్టి తట్టుకోలేక, సరే పోదాం పండి. ఆయన ఏం చేయడు, వ్యాపక మండలిసుకుని కొడతాంత మొహాన, అంతే. ఆయన ఏం చేయడు ఇక్కడ. అంతేనా? అట్టయితే పర్లేదు, ఏం కదపా. వీళ్ళకి వీళ్ళే నిర్ణయాలు, వీళ్ళకి వీళ్ళే ఏడది సిద్ధాంతాలు, వీళ్ళకి వీళ్ళే ఏడది కరెక్ట్, ఇదే కరెక్ట్. మళ్ళీ అన్ని విధాలుగా చేస్తూ దేవుడికి స్తోత్రం. మళ్ళీ ఈ మెల్లో తాయెత్తు ఉంటుంది, చేతికి తాయెత్తు ఉంటుంది, ఇంటికి దర్వాజకు చెప్పు ఉంటుంది, గడపట్లో గొడ్డలో ఉంటుంది,
ఇంకా పక్కలో చెప్పుగా ఉండదు, బైబిల్గా ఉండదు. ఇక మళ్ళీ మనకు రెండు దేవుడి బిడ్డలు కనబడడం అనుకో, స్తోత్రం, దేవుడికి స్తోత్రం, ఎంత గొప్ప దేవుడమ్మా, మొన్నైతే నా కడుపు నుంచి ఎంత బాధపడ్డా అనుకుంటా నేను, దేవుడు బాగు చేసింది. ఇక ఇది పరిస్థితి. ఇక దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేని వారి జీవితాలలో శరీరమస్తరంగా నడుచుకుంటున్న వారి జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక యేసు ప్రభు చెబుతున్న యొక్క మాట ఏంటంటే, నీటి మూలంగా ఆత్మూలంగా రక్షణ పొందినవాడు పరలోక రాజ్యానికి చేరుతాడు. పరలోక రాజ్యానికి నువ్వు సంబంధివి, పరలోక రాజ్యానికి వారసుడు, దేవుని కుమారుడివి. నువ్వు ప్రార్థించిన మరుక్షణమే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఇంకా కానీ ఎప్పుడు చేస్తాడు? నువ్వు ఆయన యొక్క కార్యం పొందుకునే స్థితిలో, ఆయన అద్భుతము ఏది పొందుకునే స్థితిలో నువ్వు నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా కానీ నీ బుద్ధిలో మార్పు రాలేదు, నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ మనసులో మార్పు లేదు, నీ హృదయంలో ఎటువంటి మార్పు లేదు, నీ కథలకి ఏ రీతిగా మార్పు లేదు. కానీ యేసు ప్రభువుతో నమ్మినావు కానీ మార్పు లేదు. మార్పు లేని వ్యక్తి జీవితంలో దేవుని కార్యం జరగదు. ఇంకా హల్లెలూయా. ఇంక వాళ్ళు కంటికి పాస్టర్ కనబడతాడు కాబట్టి ఏమన్నా నేను ప్రార్థన కొత్తాను కదా, నాకు ఎందుకు ఎట్లయితుంది అని అడుగుతారు. ఇంకా దానికి పాస్టర్ పాపం పైన ఏం చదువుతాడు, హృదయంలో జరుగుతుంది దేవుడు తెలుసు, కానీ పైన జరుగుతుంది ఆయనకి ఏం కనబడుతుంది? ఇంకా పైన ఏంటిది, మామూలుగా చాలా భక్తిగా నీతిమంతులుగా బాగా కనబడతారు, లోపల చేయాల్సినంత చేసేస్తారు. ఈ మధ్య మేము కారు బయట పెడితే ఒక ఎలిక దాన్ని పాడుగాను, మేము మంచిగా వర్షంగా తడిచిపోతుంది, ఎండకిడుతుంది, మేము కవరకపోతే ఇది షార్ట్నే ఇది, అప్పుడుకి మేము తిరుగుతూనే సూతనే ఉంటాం. అప్పుడుకి వెళ్ళి ఒకటి పోయి ఆ బంపర్ ఏదో గుడికేసింది. ఇంకా మా ఇంట్లో లేచి అమ్మ అయ్యో అమ్మ అని వీళ్ళు అంటుంటే, ఇంకా అవునులే మీరు ఇంట్లో పండుకో శుభ్రంగా అవి ఉంటాయి, నేను చేసే పని నేను చేస్తాను, మీరు ఏం చేయాలి ఇంట్లో? ఏం చేయాలమ్మా? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆ ఇంటి యజమానుడు. పొద్దున్న లేసి ఆయన కల్లేపు ఏంటిది, అది కసు కుడతాడు, ఏంటది ఆ కసు ఎత్తిపోతాడు, కల్లేపు కొడతా ఉంటాడు. ఇది అడిగేట్లో జరిగిన చరిత్ర ఎక్కడో కాదు. ఇంకా లాస్ట్కి అప్పుడప్పుడు నా కంట్లో పడ్డప్పుడు, ఈ ఇంట్లో ఆడడానికి ఏమైనా జబ్బు వచ్చిందా, లేకపోతే హాస్పిటల్లో ఉందా, లేకపోతే ఇందుకు భూమి ఉందా లేదా అనిపిస్తుంది నాకు. కానీ ఒకరోజు నేను అంత చేసినా కానీ, పాడోడా నువ్వేం చేసినావు అంటదాము, ఆయన్ని అంటదామంటారు. పాడోడా అంటే అర్థమైంది, ఇంకా పాడోడు అని తెలుసు, ఇంక చేసుకున్నాను ఏమంటారు ఇంకా, అంతకంటే ఇంకా డబుల్ పాడాము కదా. కానీ పదాలు తిరిగి వారి జీవితంలో మార్పు, వాళ్ళ కుటుంబం యొక్క పద్ధతులు ఇలా మనం చూస్తే ఏమైందంటే సాతానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. సాతానికి సంబంధించిన లక్షణాలు, సాతానికి సంబంధించిన అలవాట్లు, దాని కోరికలు, దాని యొక్క ఇది మాటలు వాళ్ళ పెద్దలోంచి వాళ్ళ నోట్లోంచి కనబడతా ఉంటాయి. అందుకే దేవుని యొక్క ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారు రక్షణలోకి వచ్చినట్లు లెక్క. నీటి మూలంగా రక్షణ పొందినారు, కానీ ఆత్మూలంగా రక్షణ లేదు. అందుకే ఈ మాటని యోహాను భక్తుడు మాట్లాడుతారు. మనం చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం కానీ చదువుకున్న ఒక మాట. అబ్రహాము మాకు తండ్రిని మీరు చెప్పుకొని తలంచవద్దు. అబ్రహాముకి ఏంటిది పిల్లలు పుట్టింపగలరని మీతో చెబుతున్న 6వ వచనం చూడమ్మా, 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత పాపం పొందుట వస్తుండరి. అతడు పరిచర్యలను సద్దుకైలను అనేకులు పాపను పొందుట చూసి, సర్ప సంతరమ రావు ఉగ్రతకు తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలములు ఫలించండి. హల్లెలూయా. ఏమంటున్నా? మారు మనసు తగ్గేది ఫలములు ఫలించండి అంటే అర్థం ఏంటంటే, నీ నోటి మాటల్లో మార్పు ఉండాలి, నీ ప్రవర్తనలో మార్పు ఉండాలి, నీ కదలికలో ఏంటిది మార్పు ఉండాలి. మార్పు లేని ఏంటిది విధానం నీలో ఉన్నప్పుడు ఏమైందంటే దేవుడికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు 100 సార్లు చర్చికి పో, నీ ఆస్తి అంతా అమ్మేసి చర్చికి ఇచ్చేసేయి, దేవుడికి నీకు సంబంధమే లేదు. ఇంకా
ఇది దేవుని యొక్క లేఖనాలు చెబుతున్న యొక్క విధానం ఇది కాదు. మనకి దేవుడికి ఎప్పుడు మనకు సంబంధం ఉంటుందంటే నీటి మూలంగా రక్షించబడ్డాం, కానీ ఆత్మ మూలంగానే మనం రక్షణలోకి రావాలి. ఆత్మ మూలంగా ఎప్పుడైతే మనిషి నడిపించబడతాడో దేవుని యొక్క రూపులోకి మార్చబడతాడు. తన కదలిక మారిపోతుంది, తన మాటలు మారిపోతున్నాయి, తన యొక్క విధానం మారిపోతుంది. ఇక గతంలో ఉన్న విధానం చూసుకుంటే ఇప్పుడు ఉన్న విధానం చూసుకుంటే ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా మారిపోతారు అన్నమాట. ఎవరు? ఆత్మచేత నడిపింపబడుతున్న వారు. ఇంకా హల్లెలూయా. ఇక్కడ ఇంకా ఇంకొక మాట ఏం రాయబడిందంటే చాలా చక్కగా దేవుని యొక్క ఉద్దేశం చూడండి. 11వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో, మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళకి మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చాడు నాకంటే శక్తిమంతుడును, ఆయన చెప్పులు మోటికను నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధ ఆత్మను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చెను. హల్లెలూయా. ఇక్కడ యోహాను భక్తుడు చెబుతున్న యొక్క మాట, నేనైతే మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడైన ఆయన చెప్పుల మధ్యకు నేను ఎంత మాత్రము పాత్రను కాను, ఆయన పరిశుద్ధ ఆత్మతోను అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చును అని చెప్పాడు. ఇది యేసుప్రభు కంటే ముందు వచ్చిన యోహాను భక్తుడు చెబుతున్న యొక్క మాటలు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో తండ్రి చిత్తం నెరవేర్చి జరిగించి అంత అయిపోయిన తర్వాత ఇదిగో చాలామంది జీవితాలలో యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంతోమంది పరిశుద్ధాత్మ యొక్క వరము పొందినారు. ఇంకా హల్లెలూయా. మరి ఈరోజు మనం చూస్తున్నాం, సమాజంలో ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిసం తీసుకోండి అనే ఒక మాట. ఇది శిష్యులు యేసుప్రభు ఉన్నప్పుడేమో తండ్రి కుమార యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చినారు. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చినారు. ఇక్కడ అంతకుముందు ఏంటిది? మారుమనస్సు నిమిత్తం యోహాను భక్తుడు బాప్తిసం ఇచ్చినాడు. ఇక్కడ యేసుప్రభు ఈ లోకములో తండ్రి చిత్తం జరిగించి వెళ్ళిపోయిన తర్వాత వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత యేసుప్రభు చెప్పినాడు, ఇంకా మీరు యెరూషలేములో ఉండండి, మీరు బలం ఏది దేవుని యొక్క ఆత్మ పొందుకునేంత వరకు, మీరు బలం పొందుకునేంత వరకు మీరు అక్కడి నుంచి కదలద్దని, తిరిగి నేను వెళ్ళి పరిశుద్ధాత్మని ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పిన యేసు ప్రభు ఆ మాట ప్రకారంగానే ఇక్కడ ఈ శిష్యులు కానీ చాలామంది ఏంటిది యెరూషలేములో ఒక ఇంట్లో వీళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. మరి ప్రార్థన చేస్తున్న కొన్ని రోజులకి ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ ఏంటిది అగ్నితో దిగి ఆ యొక్క శిష్యులకి అగ్ని జ్వాల వల్ల వాళ్ళ మీకు దిగి వచ్చేసింది అన్నమాట. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అగ్ని దిగి వచ్చింది వాళ్ళ మీదకి, అప్పుడు అందులోంచి పేతురు, సంఘానికి కాపరిగా ఉన్న యొక్క పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇదిగో నజరైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని చెప్పిండు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చెబుతూ ఆయన ఏమన్నాడంటే అపోస్తుల కార్యంలోకి వద్దాం మరొకసారి. అపోస్తుల కార్యంలోకి 2వ అధ్యాయము చూడండి 39వ వచనం చదువుదాం. ఇక్కడ 2వ అధ్యాయము 39వ వచనంలో, ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన వద్దకు పిలిచిన అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలను సాక్ష్యం ఇచ్చి మీరు ఈ మూర్ఖులకు, ఈ తరము వారికి ఏరే రక్షణ పొందండి వారిని హెచ్చరించను. కాబట్టి ఆ వాక్యం అంగీకరించిన వారిని బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది బాప్తిసం తీసుకొని దేవుని సంఘంలో చేర్చబడ్డారు. చదువుమా. ఏ బోధ ఏదంట? వీరు అపోస్తలుల యొక్క బోధ యందును సావాసమందును రొట్టె విరుచుటను ప్రార్థన చేటెందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయిందంటే అపోస్తలుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుటెందును 3000 మంది పైన అక్కడ సంఘంలోకి సభ్యులుగా చేర్చబడ్డారు. ఇంకా ఇక్కడ యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులు వీళ్ళు
యేసు ప్రభు అద్భుతాలు చేస్తుండో చూసిన వాళ్ళు, యేసు ప్రభు శిలువ మీద ఏంటిది ఆయన మరణిస్తున్నప్పుడు కానీ అనేక విధాలుగా ఏంటిది యేసు ప్రభుతో ఉన్న శిష్యులు వారు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చారు. అంటే వారికి తెలియకనా? అంటే వాళ్ళకి ఏం తెలియదంటవా? వీళ్ళకి ఏంటిది యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలియదు, అసలు వీళ్ళని యేసు ప్రభు పిలిచిండో లేదో తెలియదు, అసలు వీళ్ళ పక్కన యేసు ప్రభు ఉండడో తెలియదు. కానీ అది కాదు ఇది అని వారికి నచ్చినట్టుగా తోసినట్టుగా వెళ్తున్న విధానం మనం ఎంతోమంది చూస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బాప్ని ఇవ్వటం కానీ ఏం చేస్తారంటే తొట్లో ముంచి లేపుతారు. ఇంకా కూర్చోబెట్టి తొట్లో బాగా ఏంటిది తండ్రి కుమార పరిశుద్ధాత్మ తీసుకా అని ఈ రీతిగా ఇంకో కొంతమంది ఎన్నో రకాలుగా వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇచ్చేవాడికి తెలియనప్పుడు, ఇచ్చేవాడికి రక్షణ లేనప్పుడు తీసుకునేవాడికి కానీ పరలోకము లేదు. ఇక్కడ నీటి మూలమంగా ఆత్మ మూలంగా రక్షణ పొందితేనే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారని దేవుని యొక్క మాట చలవిస్తుంది. అదే రీతిగా మనం కొద్దిగా ముందుకెళ్దాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళి దేవుని యొక్క ఉద్దేశం మనం తెలుసుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 14వ వచనం కాంచి 21వ వచనం వరకు దేవుని యొక్క మాట ఎవరైతే ఉంటారో వారు దేవుని సంబంధాలు, దేవుని మాట విన్నవారు. ఎవరైతే వినలేదో, ఎవరైతే ఆయన వాక్యముసరం నడుచుకోలేదో వారు అపవాది పిల్లని దేవుని యొక్క వాక్యము సాక్ష్యం. ఇది నేను చెప్పేది కాదు, బైబిల్ చెబుతున్న మాట. ఇది జాగ్రత్త, నా మీద నువ్వు కోపడకూడదు. ఇది దేవుని యొక్క వాక్యమే నీకు అందిస్తున్నాను. ఇంకా చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కాంచి 21వ వచనం వరకు ఆయనను ఆదాము చేసిన యొక్క అతిక్రమమును చూడు, ఆదాము చేసిన యొక్క పాపమును ఎవరైతే ఏంటది ఇంకా తక్కిన సమాజం చేయలేదో ఆదాము చేసిన యొక్క పాపం వారి మీదకి వచ్చేసిందంట. చేయని వారి మీద కానీ వచ్చేసింది. తప్పు చేసింది ఒకడు, తప్పు చేయడం కానీ వచ్చింది. ఎందుకంటే అది ఏంటిది వారసత్వం. అది తండ్రి ఎటువంటి ఏంటిది పాపం నుంచి వచ్చాడో అది కుమారుల మీదకి వచ్చేసింది. అలాగనే ఆదాము చేసిన సృష్టి ఆరంభంలో ఆదాము చేసిన యొక్క పాపము అది మన మీదకి వచ్చేసింది. చదువు కింది మాటలకి ఆదాము మొదలుకొని మోషే వరకును మరణము వేలును ఆదాము రాబో వారికి అయితే అపరాధము కలిగటను కృపావరము కలగలేదు. ఎట్లనగా అతడు అపరాధము వలన అనేకులు సరిపోయినట్లా చూడు, ఎక్కువగా దేవుని కృపను యేసుక్రీస్తును ఒక మనిషి కృపశాస్త్రను హల్లెలూయా. చూడు, ఒకరిని బట్టి రాలేదు, అనేకులు చనిపోవటం వలన ఆ పాపం వల్ల మరణంతో చనిపోవటం వలన అనేకులు చనిపోవడం ఏంటిది కృప, దేవుని కృప యేసుక్రీస్తు ద్వారా మనకి విస్తరించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా దేవుని కృప విస్తరించడం వల్ల ఏం జరిగిందంటే ఆయన మన జీవితాలని రక్షించడానికి ఆయన ద్వారా పుణ్యకార్యము జరిగించడానికి. ఏంటిది పుణ్యకార్యము? మనం పొందాల్సిన పాపానికి శిక్ష ఇదిగో ఆయన తీసుకున్నాడు శిలువలోకి. ఆయన మన కోసము మరణించండి. యేసు ప్రభు మరణించి ఆ సమాధిలో ఉన్నాడా తిరిగి. మరి మరణించిన వ్యక్తిని ఏం చేస్తారమ్మా? మరణించిన వ్యక్తిని కోసిపెట్టి బుడి చేస్తారా? అది ఎక్కడ మనం ఎప్పుడు చూడలేదు. మరణించిన వారిని కోసిపెట్టి ఎప్పుడు బుడి చేయరు. మరణించిన వారిని సమాధి చేస్తారు. ఇంకా పండబెట్టేసి సమాధి చేస్తారు. ఇంకా యేసు ప్రభు ఏ రీతిగా మన పాపము నిమిత్తం, మన అపరాధం నిమిత్తము ఆయన సమాధిలోకి ఎలాగ వెళ్ళినాడో, కానీ తండ్రి యొక్క దేవుడు ఏం చేశాడంటే ఆయన సమాధిలోంచి తిరిగి లేపినాడు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాదృశ్యం. ఇది బైబిల్ చెప్పే మాట సాదృశ్యం. ఈ రీతిగా ఇవ్వాలని గతంలో పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా పలికించిన యొక్క ప్రవచనాలు అదే ప్రవచనాలు ఇదిగో పౌలు భక్తుడు రోమా ప్రాంతంలో ఉన్న సంఘానికి ఎవరిస్తున్నాడు, అక్కడ ఉన్న పరిస్థితులకి ఎవరిస్తున్నాడు ఆయన. ఇక్కడ
ఇలాగా రక్షణలోకి రావాలని. ఇంకా మనం కిందికి వెళ్దాం. కొన్ని మాటలు చదువు. కొద్దిగా ముందు కూర్చోమా, నీ మాటలు నాకు వినబట్టలేదు. ఇక్కడ కూర్చో. చూడండి కొన్ని మాటలు. కుదిసుకో. దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాలలో ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక మనం తెలుసుకున్నప్పుడు ఏమైందంటే, మన ఎడల ఎవరు ప్రయాసపడలే కదా, మనకి ఇంత ప్రేమ ఎవరు చూపించలేదు కదా. ఇదిగో నా నిమిత్తము యేసుక్రీస్తు బలైనాడు, నా పాపానికి ప్రతిగా ఆయన బలైనాడు అని చెప్పి మనం తెలుసుకున్నప్పుడు ఏమైందంటే, ఖచ్చితంగా నేను తిరిగి రక్షించబడ్డానో నా కుటుంబంగానే రక్షణలోకి రావాలి. నా కుటుంబంకి రక్షణ లేకపోతే, నా బంధుమిత్రులకు రక్షణ లేకపోతే నరకం పోతారని ఆ యొక్క తీవ్రత ఎప్పుడు వస్తుందంటే, సత్యము నీకు అర్థమైన తర్వాతనే ఆ తీవ్రతలోకి వస్తుంది. ఇంకా చదువు మక్కింది మాటలు. మరి పాపము చేసిన అతని వలన శిక్షా విధి కలిగినట్టును ఆధానము కలగలేదు. ఏలనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చింది. శిక్షా విధి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధముల నిమిత్తగా మౌనంగా మనుషులు నీతిమంతం తీర్చుటకును కారణమాయను. మరణము ఒక అపరాధం మూలముగాను వచ్చినదై ఆ ఒకని ద్వారానే కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారును జీవము గలవారై నిత్యముగా యేసుక్రీస్తు ద్వారానే ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆదాము ద్వారా మనిషికి పాపము సంభవించింది. పాపం వల్ల మరణము వచ్చింది. మరణం వల్ల ఏమైందంటే శిక్షా విధికి మనుషులందరూ గురైపోయినారు. కానీ ఆ యొక్క పాపం నుంచి విడిపించడానికి ఇదిగో రెండో ఆదాం అని లోకానికి వచ్చి ఆయన వలన మనిషికి ఏం జరుగుతుంటే కృప దొరికింది. ఆ కృప వలనే మనిషికి రక్షణ దొరికింది. హల్లెలూయా. అనేకులకి రక్షణ దొరికిందంటగా. ఈరోజు నువ్వు వినాల్సిన దేవుని యొక్క మాటలు ఒక్కసారి ఆలోచించి, అలాగనే మనం చూస్తే బైబిల్ ఇంకొక మాట రాయబడి ఉంది. చూడండి, బైబిల్లో 6వ అధ్యాయం రోమా పత్రిక మొదటించి, అలాగనైనా ఏమందుము కృప విస్తరింపవల్లని పాపమందు నిశ్చుందమా? అట్లా అని రాదు. పాపం విషయమై చనిపోయిన మనమును ఇంక మీదట క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరమును ఆయన మరణంలోకి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి యొక్క మహిమను క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడను, అలాగనే మనమును నూతన జీవం పొందిన వరముగా నడుచుకున్నట్టును మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఇది చాలా అర్థమైన చెప్తున్నాడు. ఇంకా ఆ పౌలు భక్తుడి ద్వారా ఇక్కడ తిరిగి మనిషి మరణమైతే ఎలాగ పాతి పెట్టబడ్డాడో, అలాగనే యేసుక్రీస్తు ఎలాగా తిరిగి తండ్రి చేత లేయబడ్డాడో, ప్రతి వాడు యేసుక్రీస్తు బాప్తిస్మం ప్రతి వ్యక్తి అదిగో అదే సాదృశ్యంగా మనిషి లేపబడతాడు అని ఇక్కడ బైబిల్ యొక్క లేఖనము చదివిస్తుంది. ఇక్కడ కానీ బాప్తిస్మం అనేది లేఖనాల ప్రకారంగా జరగాలి. విచ్చేవాడు అలాగనే తీసుకోవాలి, తిరిగి తీసుకునేవాడు అలాగనే పొందాలి. విచ్చేవాడు అలాగనే ఆల్రెడీ బాప్తిస్మం తీసుకుని ఉండాలి. ఆ ప్రకారంగా ఇచ్చేటప్పుడు ఇచ్చే వ్యక్తులు అలాగనే మనం ఇవ్వాలి. ఇంకా కానీ లేఖనాలకి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఇస్తే ఆ బాప్తిస్మం ఎంత మాత్రము చెల్లదు. అది వాళ్ళ సిద్ధాంతం, అది వారి యొక్క అలవాటు, అది వారి సంఘములో ఉన్న ఏంటిది ఆ యొక్క సిద్ధాంతాలు తప్ప దేవుని యొక్క లేఖనం అయితే ఎంత మాత్రము కాదని దేవుని యొక్క ఉద్దేశం చెబుతుంది. ఇదే మాటని మనము
చూద్దాం. మొదటి పేతురు పత్రిక చూడండి, 3వ అధ్యాయము 19వ వచనం రాయబడింది. ఇక మొదటి పేతురు పత్రిక చూడండి, ఇక 3వ అధ్యాయం 19వ వచనం కాంచి. దేవుడు దీర్ఘశాంతము పూర్వము నోహవ దినములలో ఓడ సిద్ధపరచుకుంటుండగా అవిధులను వారి మీదకి, అనగా శర్లున్న ఆత్మ దక్కును ఆయన ఆత్మ రూపిగని వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరును, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము మిమ్మును రక్షించున్నది. అది ఇదనగా శరీరం యొక్క మానమును తూసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా హల్లెలూయా నిర్మలం ఏంటిది, మనస్సాక్షి ఏంటిది ఇవ్వటానికే, అది రక్షణ పొందికే కదా తప్ప మరొకటి ఎంత మాత్రము కాదు. నీ హృదయము, నీ మనస్సాక్షి నిమిత్తంగా రక్షణ రావడానికి నీటి మూలంగా మనము రక్షణ పొందాలి. ఆత్మూలంగా మనము రక్షణ పొందాలి. నీటి మూలంగా ఆత్మలంగా ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో పరలోక రాజ్యము ఉన్నదని ఇక్కడ లేఖనాలు చాలా చక్కగా చెబుతుంది. అలాగనే ఇంకొక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము చూడండి, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము చూడండి 10వ వచనం కాంచి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 10వ వచనం, మీరు అందరూ ఇశ్రాయేలు ప్రజల అందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ అయినట్టును మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరుడైన యేసుక్రీస్తు నామమున ఈడు స్వస్థ పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఇల్లు కట్టువరైన మీరు తొనకరించిన రాయి ఆయనే, ఆ రాయముగా తలరాయి ఆయను. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు. ఈ నామముని మనం రక్షణ పొందవలం, కానీ ఆకాశము కింద మనసులో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. కానీ హల్లెలూయా. ఇక్కడ ఏమంటే పేతురు ఏమంటున్నంటే, పేతురు ఏంటిది చెబుతున్న మాట ఏంటంటే, ఆకాశము కింద ఈ నామము తప్ప, ఏ నామము? యేసుక్రీస్తు నామం తప్ప మరి ఏ నామముల రక్షణ లేదని. వారు శిష్యులు యేసు ప్రభుతో పాటు ఉన్నారు. వాళ్ళకి యేసు ప్రభు వారికి ట్రైనింగ్ ఇచ్చినాడు. నేను మీకు చెప్తున్న మాటలు పరిశుద్ధ ఆత్మ వచ్చి మీకు జ్ఞాపకం చేస్తుంది, మిమ్మల్ని సర్వసత్వంలోకి నడిపిస్తుందని చెప్పినాడు. ఇంకైనా ఆ ప్రకారంగా యేసు ప్రభు పరమునికి ఎత్తబడిన తర్వాత పరిశుద్ధ ఆత్మ వారి మీనికి దిగి వచ్చి ఆ పరిశుద్ధ ఆత్మ లేఖనంలో సారవంశం వారికి బోధించింది, సర్వసత్యము నడిపించి, ఇదిగో ఈ నామమున, ఏ నామమున? యేసుక్రీస్తు నామమున అనే మాట నీకు అర్థమయ్యేలాగా మరొకసారి నీకు వినిపిస్తాను. ఇంకా మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, మీరు చిలువ వేసిన మృతుల నుండి దేవుడు లేపి ఉన్న నజరుడైన యేసుక్రీస్తు నామే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఇల్లు కట్టువారు మీరు తునకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకి తలరాయను. మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలని, కానీ ఆకాశము కింద మనసులో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమా అనెను. ఇక్కడ శిష్యులు దాన్ని నిర్ధారణ చేసేసినారు. పరిశుద్ధాత్మ వారికి బోధించిన ప్రకారంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము నీటి మూలముగాను తీసుకునే బాప్ని ఎలా ఉండాలంటే అది లేఖనాల ప్రకారంగా ఉండాలి. ఇచ్చేవాడు అదే లేఖనాల ప్రకారంగా కలిగి ఉండాలి.
తర్వాత తీసుకునేవాడు లేఖనాల ప్రకారంగా బాప్టిస్ను తీసుకోవాలి. నీకు చిన్న ఒక ఉదరకం చెబుతాను. సరే, ఎవరో ఇంతకీ మనకు తెలిసిన ఒక బంధువు చచ్చిపోయినాడు. చచ్చిపోగల వాడిని ఎత్తుకుని పోయినాము. మనం ఒడ్డు మీద నిలబడి వాడిని ఎత్తి నూకితే బాగుంటుందా? మనం ఒడ్డు మీద నిలబడి ఆ శవాన్ని ఎత్తి నూకితే బాగుంటుందా? ఆల్రెడీ వాడు చచ్చింది ఆల్రెడీ. అప్పటికి గుండె కొట్టుకొని ఎడుతున్నాం. ఇంకా ఎత్తు నూకితే ఇంకెలా ఉంటుంది పరిస్థితి? కానీ ఆ సమాధిలో ఆ మనిషి పెడితేప్పుడు ఆ మనిషి సమాధిలో ఆ గుంతలోకి వెళ్ళలేదా? వెళ్తారు లేదా? అసలు వెళ్తారా? మీకు ఐడియా ఉందా? ఐడియా ఉందా? ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళి మనిషిని ఆ చచ్చిపోయిన దేహాన్ని దించడానికి ముందు ఒక మనిషి లోపలికి దిగి ఆ శవాన్ని దించి అతని పైకి వస్తాడు. ఇంకా ఆ లేఖనాలు ఆరైదు చెబుతున్నాయి. కానీ నేను ఒడ్డు మీద ఉండి నేను తీసుకెళ్ళి నెలలో ఏడు ముంచి లేపితే అది ఎంత మాత్రం ముందు నేను వాక్యం జరిగించాలి. ఆ తర్వాత వాక్యం జరిగిస్తూ ఆ తర్వాత నీకు ఇస్తే అది చెల్లుతుంది. కానీ వాక్యం జరిగించుకుని నీకు ఇస్తే అది ఎంత మాత్రము చల్లదు. హల్లెలూయా. యేసు ప్రభుని ఏ రీతిగా సమాధులు పెట్టినారో, యేసు ప్రభుని దేవాదేవుడు ఏ రీతిగా సమాధించి లేపినాడో అలాగా మనం బాప్ని ఇవ్వాలి తప్ప కూర్చోబెట్టి ఎంత మాత్రం బాప్టిస్ను ఇవ్వకూడదు. నీకు నేను లేఖనాలనే నీకు భారీ ప్రశ్న, కానీ ఇంకా చాలా ఉన్నాయి, దానికి ఆధారాలు చాలా ఉన్నాయి. కానీ ఈ యొక్క 4 విషయాలు మీకు సలని నేను ఈ యొక్క సత్యాన్ని మీకు అందిస్తున్నాను. ఇంకా ఎందుకంటే ఒకడు నీటి మూలంగా ఆత్మూలంగా రక్షణ పొందితేనే పరలోక రాజ్యము వాడు చెబుతాడు. ఇంకా నీటి మూలంగా అంటే లేఖనాల ప్రకారంగా నీటి మూలంగా జరగాలి. ఆత్మూలంగా అంటే దేవుని యొక్క వాక్యం సరంగా ఎప్పుడైతే బాప్తిస్కుంటావో పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మని నడిపిస్తుంది. నువ్వు మాట వింటే, నువ్వు మాట విన్నంత కాలం పరిశుద్ధాత్మ సర్వసత్యము నడిపిస్తూ దేవుని రూపులోకి మారుస్తుంది. నువ్వు మాటని వినకపోతే నువ్వు వదిలేస్తుంది. హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకున్న వాక్యానుసారంగా, నువ్వు వాక్యానుసారంగా బాప్తిసం తీసుకోకపోయినా వదిలేస్తుంది. ఇంకా నీకు ప్రార్థన చేయబుద్ధి కాదు. పరిశుద్ధాత్మ ఉన్నంత చెప్పి మనం ఏంటిది ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తుంది. పరిశుద్ధాత్మ మనకి ప్రార్థన నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంగమ సాహసంలోకి తీసుకెళ్తుంది. పరిశుద్ధాత్మ మన జీవితంలో వాక్యము జరిగిస్తుంది మనతో ఉండి. ఆ స్థితికి మనం దేవుని కాడి కిందికి నడిపిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ లేకపోతే చర్చికి రావాలన్న ఆలోచనే ఉండదు. ఇక్కడ దేవుడి మందిలో మనం చెప్పే అలా పక్కన వచ్చింది కాబట్టి ఏమొచ్చింది ఆ ఉన్నని చెప్ప సోత్రం. ఆ పక్కన తప్పడకూడదు, ఈయన తప్పడం కూడదు. ఇక ఆ పక్కన నోరిపి పాటలు పడుతుంది, ఈయన నోడుగానే పడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో మనం నడిపించబడితే ప్రతి వారు ముసలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కలిసి దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు. ఇక ఈరోజు చాలామంది చేతులు గొట్టం నైస్ అయిపోయింది, నోరు ఇప్పి పాటం నైస్ అయిపోయింది. ఇక అది పెద్దగా అబ్బాయి నోరిప్పకూడదు, నోరిప్పి కుదరదు, చేతిలో కొట్టకూడదు. అది ఏదో ఏది పెద్ద తప్పు, పెద్ద పాపంగా భావించి దేవుణ్ణి స్తుతించలేని వ్యక్తులుగా మిగిలిపోయారు. ఇక బైబిల్ అంటుంది, ఆయన విశ్వాసం ఇచ్చిన వారంట ఆయన చేసిన మేలు జ్ఞాపం చేసుకుంటాం, కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధిస్తారంట. కృతజ్ఞత కలిగి చేతులు వచ్చి ఎత్తి తప్పట్లు కొడుతూ తమ నోరుతో దేవుని గణపరుస్తారంట. కృతజ్ఞత లేనివారు నోరిపి పాడలేరు, దేవుని 2 చేతులతో ఏంటిది స్తుతించలేరు. కాబట్టి ఈ యొక్క రాత్రికాలం ఒక్కసారి నువ్వు గమనించాల్సిన విషయం ఇది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, ఇంకా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం కాంచి 17వ వచనం చూడండి కొన్ని మాటలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం కాంచి చూడండి 17వ వచనం వరకు. వ్యర్థమైన యొక్క మాట వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనివ్వకండి. ఇటు క్రియల వలన దేవుని యొక్క ఉగ్రత ఆ వీధుల వారి మందికి వచ్చును. కనుక మీరు వారితో పాల్గొని ఉండకండి. మీరు పూర్వమందును చీకటి ఏంటది, ఇప్పుడైతే ప్రభునందు
వెలుగై ఉన్నారు. ఎలుగు ఫలమును ఆమ్ 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 ఆమ్. చూడు ఇక్కడ ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశం మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుతుంది గనక ప్రభుకి ఏదో ప్రీతికరమైనదో దాన్ని పరీక్షిస్తూ ఎలుగు సమయం నడుచుకునండి. నిశుభమైన అంధకార క్రియల్లో పాల్గొని ఉండక వాటిని ఖండించండి. ఏలనగా వాటి క్రియలు చివరను రహస్యమును జరిగిస్తూ పనుల గురించి మాట్లాడటం అవమానకరమైనది. సమస్తమును కనిపబడి ఎలుగు చేతను ప్రత్యక్షింపబడి ఉన్నది. అది వెలిగే కదా, అందుచేత నిద్రిస్తూ నువ్వు మేలుకొని ముత్తులో నుండి లేము. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముందంటే, గతంలో మీరు యేసుక్రీస్తు నమ్మనప్పుడు మీరు చీకటై ఉన్నారు, కానీ చీకటై ఉన్న మీరు ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి మీరు వెలుగు సముద్రులై ఉన్నారు. ఇంకా ఆయన చెబుతున్న యొక్క మాట ఏంటంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనివ్వకండి. అట్టి క్రియలు వలన దేవుని యొక్క ఉగ్రత ఆవిధుల వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువరై, అట్టి వారితో దేవుడంటే భయము లేని వాళ్ళు, దేవుడంటే ఆశ లేని వాళ్ళు, దేవుడు నన్ను చూస్తున్నాను అనే అటువంటి యొక్క విశ్వాసము కలిగేది, దేవునితో నడవకుండా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు, వాక్యానికి వ్యతిరేకంగా, సంఘానికి క్రమానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్న వారితో మీరు పాలువరై ఉండకండి. వారి మీదకి ఎటువంటి సమస్య వస్తుందో, దేవుని యొక్క ఉగ్రత, ఎటువంటి యొక్క దేవుని కోపానికి గురవుతున్నారో అటువంటి సమస్య మీకు సంభవిస్తుంది అని చెప్పి అంటాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పూర్వమంది మీరు చీకటై ఉంటారు, ఇప్పుడైతే వెలుగు సంబంధులై ఉన్నారు. ఇంకా వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుస్తుంది గనక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సముద్రులు నడుచుకోనండి. మనం నీటి మూలంగా ఆత్మలంగా రక్షణ పొందిన వాళ్ళము, మనం వెలుగు సముద్రుల వల్లే ఉండాలి. ఇక హల్లెలూయా హల్లెలూయా. ఉన్నారా? నా లోకంలో ఉన్నారా? లేకపోతే మా లోకం విడిచిపెట్టి ఇంకో లోకంలో పోయారాక? ఈడ నన్ను విడిచిపెడితే రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు మిమ్మల్ని విడిచిపెడతాడు ఆయనక. ఎందుకు? మరి దేవుడు తన సేవకుడు ద్వారా నేను సిద్ధపరచుకోవడానికి తన వాక్యంతో నేను హెచ్చరిస్తున్నప్పుడు ఇక్కడ ఈ లోకం విడిచిపెట్టినాకో రేపు ఆ లోకం పోగొట్టుకుంటావు. జాగ్రత్త, అటువంటి యొక్క పరిస్థితికి వెళ్ళకూడదని దేవుని యొక్క ఉద్దేశం ద్వారా నీకు హెచ్చరిక చేస్తున్నాక. మరి నీటి మూలంగా ఆత్మలంగా రక్షణ పొంది వారి జీవితంలో ఏముండాలంటే, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, నీటి మూలంగా రక్షణ పొందిన వ్యక్తి, ఆత్మూలంగా రక్షణ పొందిన వ్యక్తిలో ఎటువంటి ఉండకూడదంట. చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి కొన్ని మాటలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, శరీర కార్యమును స్పష్టమని అవి ఏమనగా జారత్వము, అప్రతితను, కామకర్తను, విగ్రహారాధన, అభిషారమును, దేశమును, కలహమును, మత్సరమును, కోపమును, కాచమును, భేదమును, హిమతమును, ఆశయులను, మత్తతులను, అలతో కూడిన ఆటపాటలను మొదలువని వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయవరను దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేని వారు ఇటువంటి క్రియలతో ఉంటారన్నమాట. శరీర క్రియలు ఏంటిది? స్పష్టమని అంటే ఇక జారత్వమును. చూడు ఎంత క్లియర్గా రాశాడు. ఇంకా కానీ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న వారిలో ఈ కనబడవు, ఈ యొక్క శరీర కార్యములు కనబడవు, శరీర విషయాలు కనబడవు. వారు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ, దేవుని యొక్క ఆత్మ వారిని బలపరుస్తూ, దృఢపరుస్తూ, వారు ఏదైతే వారిని పడగొట్టాలని
ఆ శరీరకు సంబంధించిన క్రియలు వాళ్ళ ముందుకు వచ్చి ఆనందంగా ఆడుతూ వాళ్ళని అనేక రీతిగా ఆకర్షిస్తుందో వాటన్నిటిని జయించడానికి దేవుని యొక్క ఆత్మ వల్ల ఉండి వాళ్ళని బలపరుస్తూ ముందుకు తీసుకువెళ్ళిపోతుంది. కానీ ఇటువంటి వారు అంటే శరీర కార్యములు జరిగించే వారి జీవితాలలో పరలోక రాజ్యంలోకి ప్రవేశము లేదు, నేను మునుపు చెప్పిన ప్రకారము అంటున్నాడక్క. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నీటి మూలంగా రక్షణ పొంది ఉన్నావు, మరి ఆత్మ మూలంగా రక్షణ కలిగి ఉన్నావా? నీటి మూలంగా మాత్రం బాప్తిస్మం మాత్రం పరలోకం పోవు. నీటి మూలంగా తీసుకున్న రక్షణ ఏంటిదంటే అది మన హృదయాన్ని, మన మనస్సాక్షిని పవిత్రపరుస్తుందంట. దేవుడికి మనకు ఒక నిబంధన లాంటిది అది. అలాగనే ఏమవుతుందంటే ఆత్మచేతను మనం రక్షణలోకి నడిపించబడాలి. ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళు ఈ యొక్క శరీరక్రియలు వారి జయించడానికి వీలైతుంది, దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ఇటువంటి యొక్క విధానము మన జీవితంలో ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. మొదటి చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో, నేను వీధుల రాజునని వారిని చెప్పినట్టు రాయమనని, ఈదుల రాజని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులను పిలాతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో రాసితున్నాను సార్. ఇంకా ఇక్కడ ఇది ఈ పిలాతు ఏం చేశాడంటే యూదుల రాజని అతను చెప్పిన మాట ప్రకారంగా ఒకటి ఏంటిది బోర్డు రాయించి ఆయన యొక్క సిలువ పైన తలపైన ఆ యొక్క మేకుతో కొట్టించడం అన్నమాట. యూదులు వచ్చి నువ్వు అలా ఎందుకు రాసినావు, యూదులు రాజని ఎందుకు రాసినావు అని ఇక్కడ యూదులు వచ్చి అడుగుతుంటే నేను ఏదో రాసినాను, అయిపోయింది, దాన్ని తీసేమానకు. కానీ యేసు ప్రభు గురించి అక్కడ చాలామంది ఎన్నో రకాలుగా రాజుగా అంగీకరించలేకపోయారు. ఆయన సత్యదేవుడై కుమారుడని, ఆయన ఇడిది పరిశుద్ధాత్మ చెత్త ఈ లోకంలోకి ఇడిది మనిషి కుమారుడుగా వచ్చాడని వారికి తెలుసు. ఎందుకంటే పాత నిబంధన యొక్క లేఖన ప్రకారంగా ఆ ప్రొఫెషనల్ వాళ్ళు ఏది చాలా గుణంగా చదివిన వారు. కానీ యేసుక్రీస్తుని మాత్రము అంగీకరించలేరు. ఎందుకంటే వాళ్ళు దేవునికి నచ్చనిచ్చే అలవాట్ల వాళ్ళలో ఉన్నాయి. కాబట్టి దేవుడికి నచ్చని ఏది వాళ్ళ వంట వలన ఏం జరిగిందంటే యేసు ప్రభుని రాజుగా వారు అంగీకరించలేకపోయారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది. అలాగనే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూద్దాం కొన్ని మాటలు. ఏడవ వచనం మొదటి యోహాను పత్రిక స్పష్టంగా, అయితే ఆయన వెలుగున్న ప్రకారమును మనము వెలుగు నడిచినలా మనం అన్ని సవాసం గలవరమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా చక్కగా రాయబడ్డ మాట. అయితే ఆయన మనలో వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినలా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారమును మనం వెలుగులో నడిచినలా మనము అన్నిను సవాసము గలవరమై ఉందుము. అప్పుడు ఆయన తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపము చేయని వారమని చెప్పుకున్నట్లా మనమే మోసపరుచుకుందాము. మరియు మనలో సత్యము ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. మన పాపము చెల్లదని చెప్పుకునేలా ఆయన అబద్ధకునిగా చివరవుదుము. మరి ఆయన వాక్యము మనలో ఉండదు. హల్లెలూయా. మరియు ఆయన వాక్యములో
ఉండదు. వాక్యము దేవుడైనాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు మన హృదయంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టుగా, తప్పును తప్పు అనాలి, రైట్ని రైట్ అనాలి. కానీ తప్పును రైట్ అని, రైట్ని తప్పును అనుకో, దేవుని వాక్యం ఆ మనిషి హృదయంలో ఉండదంట. హల్లెలూయా. ప్రతి విధమైన యొక్క పాపమును, ప్రతి విధమైన యొక్క దుర్నీతించి ఇదిగో యేసు ప్రభు అంట నమ్మదగిన దేవుడు అంట. ఆయన ప్రతి పాపము మన యొక్క ప్రతి పాపమును నుంచి విడిపించడానికి ఆయన నమ్మదగిన దేవుడిని ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు చదివిస్తావని. అలాగే మనం చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడుకునే మాటలు. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయవను అపవాది సంబంధి అపవాది క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన దేవుడి మూలంగా పుట్టినాం. ప్రతి వాడిలో ఆయన బీజమునిసును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుడి మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయించలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు తేటపడను. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సముద్ర కారు. మనం ఒకరిని ప్రేమింపబడినది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. మనము కయను వంటి వరము ఉండరాదు. వాడు దుష్టుడు సంబంధి తన సహోదరుని చంపెను. వాడు ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలను నీతి కలిగి ఉంటానలా. హల్లెలూయా. చూడు, ఇక్కడ కయ్యను ఎందుకు చంపాడు తన తమ్ముడిని? కయ్యోని క్రియలు చెడ్డే కనుక, తన తమ్ముడు క్రియలు నీతి గల క్రియలు కనుక, ఈ నీతి గల క్రియలు కలిగిన యొక్క ఎబేలును ఈ చెడు క్రియలతో, చెడు అలవాట్లతో ఉన్న ఈ కయ్యను తన తమ్ముడు మంచిగుంట ఓడ్చుకోపడన్న సంపేషణకు. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాము సమాజంలో ఒక్కొక్క సేవకుడు మంచిగా దేవుని యొక్క వాక్యం అందిస్తుంటే మతోన్నాదులు ఆ వాక్యము తగ్గట్టుగా ఈ యొక్క సేవకులు, సంఘము, విశ్వాసులు చాలామంది దాదాపు 100% దేవుని యొక్క వాక్యం కలిగి జీవిస్తున్న విశ్వాసులు కానీ, సువార్థికులు కానీ, కాపర్లు కానీ, బోధకులు కానీ, లేదంటే అపోస్తులు కానీ మంచిగా దేవుని సువార్త అందుతుంటే అందరు క్రైస్తవులుగా మారుతుంటే మతోన్నాదులు అనేక రీతులుగా దాడి చేస్తావని. దాడి చేయటమే కాదు, వారు అందిస్తున్న వారు చెబుతున్న యొక్క దేవుని సువార్తకి సమాధానం ఏమి చెప్పలేక ఈ కయోను వల్లనే ఈ ఎబేలును చంపినట్టుగా ఈరోజు చాలామంది సేవకుల్ని, విశ్వాసం చంపుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ క్రియలు చెడ్డే కనుక. తిరిగి యేసుక్రీస్తుని కలిగి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న క్రియలు నీతి క్రియలు కనుక, ఈ చెడ్డ క్రియలను వారు, ఈ నీతి క్రియలు కలిగి వారిని ఎదురు చెప్పలేక, వాళ్ళ మాటకు సమాధానం చెప్పలేక చంపటము మొదలు పెడుతున్నారు. ఇంకా వాళ్ళకి తెలిసింది చంపడమే కదా. వాళ్ళకి తెలిసింది చంపడమే. ఎందుకంటే వాడి దగ్గర సమాధానం లేదు. అక్కడ సమాధానం ఉన్నవాడు సమాధానం చెబుతాడు. ఇక సమాధానంగా లేనివాడు సమాధానం చెప్పడానికి అక్కడ ఏమీ లేదు కాబట్టి చెప్పడు. కానీ వాడికి ఏమవుతుంది? కోపం వస్తుంది. కయ్యనికి కోపం వచ్చింది. కయ్యను, ఎందుకు నీ ముఖం వికారం చేసుకున్నావు అంటే ఏమి సమాధానము చెప్పలేదు. రెండోసారి తన తమ్ముడు చంపిన తర్వాత కయ్యను, నీ తమ్ముడు ఎక్కడంటే ఏమన్నాడు? ఇక వంకరగా సమాధానము ఇచ్చినాక. ఈరోజు సమాజంలో తిరిగి మన గృహంలో కానీ, లేకపోతే మన జాతి ప్రజల్లో కానీ, మనం ఉన్న అనేక ప్రాంతాలు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు గురించి ఉన్న సత్యం అందిస్తుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేక, అటువంటి క్రియలు లేక, ఇటువంటి వారితో వంకరగా ఎన్నో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతాను? మాలలో దేవుడని, మాది కూడా దేవుడని, రకరకాల ఎన్నో రకాలుగా బూతి మాట్లాడుతూ, ఆ మాటలతో ఆ మనసుని కించపరుస్తూ, అవమానం చేస్తూ ఎంతగానో నోటికి పట్టిన మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇది నేను యేసుక్రీస్తుని నమ్మినటి నుంచి వింటూనే ఉన్నాక.
ఎందుకంటే అతని దగ్గర సమాధానము లేదు కాబట్టి కులమెత్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అతని దగ్గర సమాధానం లేదు కాబట్టి అతను ఆ మనుషుల్ని ఎత్తిపెట్టి ఆ దేవుని దూషిస్తూ ఆ దేవుని నమ్మిన వారిని దూషిస్తూ వస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి. నేను ఎన్నో ఎదుర్కొంటూ వచ్చాను. ఇక నా వర్గంలోంచి నేను వస్తున్నప్పుడు నాకు చిన్నటి స్నేహితులు కానీ లేకపోతే నా బంధుమిత్రులు కానీ అనేక రకాల మనసులు, నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావా, అట్లా నమ్ముకున్నావా, ఎట్లా నమ్ముకున్నావా అని ఎన్నో రకాలుగా వంకరగా మాట్లాడుతూ వాళ్ళ నోటుకు వచ్చిన బూతి మాట్లాడుతూ ఎంతోమంది గాయపరుస్తూ నొప్పిస్తూ వచ్చానిక. కానీ ఆ సత్యము తెలిసిన వ్యక్తిని కాబట్టి, ఆ సత్యము నాకు అర్థమైంది కాబట్టి ఆ సత్యంలో ఉన్న వ్యక్తులు ఎన్ని మాట్లాడినా నేను పడుచుకోలేదు. ఇంకా అందుకే సత్యము తెలిసిన వాడు ఆ సత్యంలో మాట్లాడుతున్న వ్యక్తి ఎన్ని మాట్లాడినా పట్టించుకోడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా హల్లెలూయా. క్రైస్తవుడు అంటేనే ఓర్పు గలవాడు. క్రైస్తవుడు అంటేనే దేవుని కోసం రోషంగా బ్రతకగలవాడు. క్రైస్తవుడు అంటేనే సమాజానికి కానీ ప్రతి వ్యక్తికి మేలు చేయడానికి ముందు అంచంలో ఉంటాడు. ఇంకా కాబట్టి ఇటువంటి యొక్క విధానం మనము నీటి మూలంగా ఆత్మలంగా రక్షణ పొందేవారం ఎలా ఉంటామంటే ఆయన రూపులోకి మనము మార్చబడతాం. నీటి మూలంగా రక్షణ పొంది ఆత్మూలంగా రక్షణ పొందకపోతే నీలో ఏం మార్పు ఉండదు. నమ్మనప్పుడు ఎలా ఉన్నావో నమ్మిన తర్వాత అలానే ఉంటావు. నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడుతుంది. నిన్ను బట్టి నీ కుటుంబానికి మేలేదు, నీ సమాజానికి మేలేదు, నీ ఇంటికి మేలేదు, ఎవడికి మేలేదు. ఇంకా నిన్ను చూసిన ప్రతి వాడు అవిశ్వాసంలో కొంచెం తెలుసుకున్న వాడు నిన్ను చూసి ఇంకా దేవుడిలోకి తొలగిపోతాడు. ఇంకా కానీ నిన్ను బట్టి దేవుడిని తొలగిపోయిన వాడి యొక్క విధానం బట్టి నిన్ను లెక్క దేవుడు అడుగుతాడు. ఇంకా మరి ఇటువంటి యొక్క విధానం మనం చూస్తూ వస్తున్నాం బైబిల్లో నుంచి. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎలా ఉండాలంటే యేసుక్రీస్తును కలిగి ఉండాలి. అపవాది పిల్లలు వాళ్ళు పాపము చేస్తారు, అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, వాళ్ళకి నచ్చడిగా ప్రవర్తిస్తారు. కానీ దేవుని సంబంధంలో అనేవాళ్ళు వారు దేవుని రూపులోకి మార్చబడతారు. మరి గతానికి ఇప్పటికి నీ పరిస్థితి ఎలా ఉంది? గతములో మనం చీకట్లో ఉన్నాం, ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి మనం వెలుగై ఉన్నాం. మనం వెలుగు సముద్రమే, మనం దేవుడి బిడ్డలమే. కానీ అపవాదికి సంబంధించిన వ్యక్తులు కాదు, చీకటికి సంబంధించిన వ్యక్తులు మనం ఎంత మాత్రము కాము. కాబట్టి ఈ రీతిగా ఈరోజు దేవుని నమ్మిన ప్రతి వారును నీటి మూలంగా రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆత్మూలంగా రక్షణలోకి రావాలి. ఆత్మూలంగా రక్షణలోకి ఎప్పుడైతే వస్తావో దేవుని యొక్క ఆత్మని నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది. మంచి ప్రార్థన మంత్రులుగా తయారవుతావు, మంచి ప్రార్థన పడుగా ఉంటావు, మంచి వాక్యము గుణంగా నీకు చదువు ఉన్నా లేకపోయినా వాక్యం చూస్తే తప్ప పిటకలు చెప్పవు. ప్రతి వ్యక్తి వాక్యం లేడు, వాక్యం మీద నిష్ఠుడు లేడు. ఇంకా వాక్యం నిష్ఠు ప్రతి వ్యక్తి పిటకలు చెప్పడం ఇష్టపడు. దేవుని యొక్క ఉద్దేశాలు తనలో జరుగుతున్న ఆ అనుభవం, తనలో జరిగిస్తున్న ఆ నడబడిలో ఉన్నాడు కాబట్టి వాక్యమే మాట్లాడతాడు. ఇంకా బయట ఎంత మాత్రము మాట్లాడు, ఇంకా పిటకలు చెప్పడు. ఇంకా కాబట్టి ఈ రీతిగా మరి దేవుని చేత నడిపించబడుతున్న మనము ఎలా ఉండాలంటే ఆయన రూపులోకి మార్చబడాలి. ఈరోజు బాగా గమనించండి. నువ్వు ప్రతి ఆదివారం దేవుడి మందిరంలోకి వస్తున్నావా? నువ్వు మంచిగా దేవుని స్తుతిస్తున్నావా? నువ్వు మంచిగా ప్రార్థన మంత్రులుగా ఉన్నావా? ఉంటే పర్లేదు, దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్నావు. కానీ ప్రతి ఆదివారం కాకుండా నీకు నచ్చినప్పుడు లేదా నీకు తోచినప్పుడు లేకపోతే అదే రీతిగా ఏంటిది పాటలు పాడటం కానీ లేకపోతే దేవుని యొక్క వాక్యం తెలుసుకోవడం కానీ అటువంటి ఏది లేదా? ఇదిగో దయ్యం ఆత్మనిలో ఉంది. నువ్వు దేవుడు నీకు నేర్పిస్తున్న ఆ క్రమశిక్షణ నడుచుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు. దయ్యము పాడు చేయటం మీద తెలుసు, బాగు చేయటం దానికి ఎంత మాత్రము తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యం ఇక్కడ కూడిన ప్రతి వారిని ఇంటిన ప్రతి వారి జీవితంలో దేవుడు ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే రెండు చేతులు జోడిస్తే